యాగంటి బసవనకు ఒక చరిత్ర ఉంది. ఇక్కడ వచ్చే భక్తులు నిరంతరం బాగా ప్రతి సంవత్సరానికి వచ్చేసి వేల సంఖ్యలో పెరిగిపోతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మనం ఏర్పాటు చేయడం బట్టి మా డిపార్ట్మెంట్ మీద ఉంది కాబట్టి నాకు మైనింగ్ చేసే దమ్ము ధైర్యం ఉంది. నాకు నేను ఒక సాధారణ ఉద్యోగి, నేను మైనింగ్ చేశాను. ఇంత నీచాతి నీచంగా ఇంత గోదాటి ఘోరంగా మాట్లాడము, బుద్ధలో కాల్ చేస్తామంటారు, చంపుతామంటారు. నాకు ప్రాణభయంగా ఉంది. ఇప్పుడు మేము ఏదో ఉద్యోగం కదా కడుపు తిట్టే మేము వచ్చింటాం, కానీ ఇక్కడ ఏదో మేము ఒక నాయకులతో మెప్పులు పొందాలా, ఒక నాయకులతో తిట్లు తినాలని నేను రాలేదు. నాకు అంతా సమానమే, పాలకులంతా సమానమే. మాకు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మేము పనులు చేయించుకునే దానికోసం పోతాం, కానీ డెవలప్మెంట్ కోసం యాక్టివిటీస్ కోసం పోతాం, కానీ మేము అంతకుమించి మా స్వార్థాల కోసం మేమైతే పోవట్లేదు. ఆయనే స్వయాన ఒక భక్తుని పిలిపించుకొని 3 కోట్లు ఇచ్చి రూములు కట్టించేదానికి ఏర్పాటు చేసినాడు రెవెన్యూ మినిస్టర్ గారు. దాన్ని కానీ అడ్డుకోవాలని చూస్తున్నారు. గతంలో ఎంత ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? మేము వచ్చేపాటికి ఇంత ఆదాయం పెరిగింది. గతమంతా ఏమైంది ఆదాయాలు? దాన్ని ఎవరు అడగదు. ఇక డెవలప్ చేయకూడదు, ఆదాయం గురించి మాట్లాడకూడదు, రావాలా ఓకే తీసుకోవాలా పోవాలా, అట్లా అయిపోయి గతంలో పరిపాలన నడిచింది. ఇవన్నీ ఇప్పుడు అడ్డుకున్నందుకు మా మీద లేనిపోని అలిగేషన్స్ పెట్టి లేనిపోని కోట్లకు పోయి నేను మైనింగ్ చేశానని చెప్పేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పెట్టినానని చెప్పేసి కోర్టుల నుంచి కానీ నాకు ఛార్జెస్ పెట్టించిన ఘనత ఈ పెద్ద మనుషులకు ఉంది అనమాట. మంచి చేస్తే ఛార్జెస్ పెట్టించుకున్నాం, ఆ బాధ మాకు ఉంటుంది. ఏమి పని చేయనోడు ఊరికే తినిపోయే వాళ్ళు అయితే వాళ్ళకు నమ్మకస్తులు అన్నమాట. ఎక్కడ ప్రతిదీ ఎవిడెన్స్తో ఉన్నాయి, ప్రతిదీ ఎవిడెన్సే. ఇన్ని చట్టాలు కట్టారే, మేమేమైనా అబ్జెక్షన్ చెప్పారా? మా గతంలో పనిచేసినట్టు కార్యనిర్వహణాధికారులు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారా? ఈ ముందు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ప్రతి దానికి 500 మీటర్లు అంటున్నారు కదా, ఇప్పుడు 100 మీటర్లు లేవు, ఇవి అడ్డుకున్నారా? ఇప్పుడు 650 మీటర్లు ఉండడానికే మాకు నోటీసులు ఇస్తారు, ఇప్పిస్తున్నారు. వెనుకబడి ఈ ల్యాండ్ మాది దానం చేస్తారు. మాకన్నీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిదీ టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ అప్రూవల్ అన్ని కాగితాలు మాకు వచ్చినాయి. అన్ని పర్మిషన్లు తీసుకొని డెవలప్మెంట్ చేస్తుంటే మీరు చేయకూడదు. ఇది అన్నదాన సత్రానికి 1,25,00,000తో దీనికి పర్మిషన్లు అన్నీ వచ్చాయి. దీన్ని మొదలు పెట్టాలా, పెడతాం, కానీ ఆపే ప్రసక్తే లేదు. కోర్టులకు పోతారు, నేనేమో ఇల్లీగల్ మైనింగ్ చేశాను, ఇల్లీగల్ ఇది చేశాను అని చెప్పి కోర్టులకి మా మీద. ఏమన్నా యాగం చేస్తున్న ఆస్తి ఏమన్నా నేను ఎత్తుకొని పోయినానా? డెవలప్ చేస్తున్నా కదా, ఇన్నేళ్ళ లేని డెవలప్ ఈ 1 ఇయర్లో చూపించాం కదా, కళ్ళ ముందు పెట్టి చూపించాం కదా. 1986లో 2 ఎకరాలు కలెక్టర్ గారు అలాట్మెంట్ చేశారు 1986లో. దాంట్లోనే ఇప్పుడు రూములు కట్టున్నాం మేము. ఇదేమో మేము ఏడన్నా దొంగ అన్యాక్రాంతంగా ల్యాండ్ తీసుకోవడం కట్టడం వల్ల మా ల్యాండ్లో దేవస్థానం వాళ్ళు రూములు కట్టుంటే కానీ ఇన్ని సమస్యలు క్రియేట్ చేస్తున్నారే. ఇప్పుడు మా దేవస్థానం ల్యాండ్ వచ్చేసి సత్తాలకు పంచినప్పుడు మీకు తెలియదా సార్? 54 సెంట్లు ఇచ్చారు కదా, 54 సెంట్లు ఇచ్చి 30 సెంట్లు అన్న వైశ్యాస్కి ఇచ్చారు, 24 సెంట్లు బ్రాహ్మిన్స్కి ఇచ్చారు. అది దేవస్థానం సర్వే నెంబర్ 5 దేవస్థానం ల్యాండ్. ఎక్కడికి? బసవన్న లేచే లంకేవేయాలి. బసవన్న లేచే లంకేస్తాడు ఖచ్చితంగా. సర్వే నెంబర్ 5 వచ్చేసి శ్రీ ఉమామేశ్వర స్వామి దేవస్థానం యాగంటీశ్వరికి సంబంధించిన భూమి. అది ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు. పట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదా అప్పుడు మీరు? మేము దేవస్థానం నుంచి ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చి ఉండదు. గతంలో ఉన్న పని చేసినటువంటి ఈవోలు వచ్చేసి మా ప్రాపర్టీ రిజిస్టర్లో కానీ ఊరికే బంజర్ భూమి అని రాసుకున్నారు. కానీ నేను వచ్చిన తర్వాత సర్వే చేయించాను. సర్వే చేయించిన తర్వాత పక్కా మా ల్యాండ్ అని తేలినాకనే నేను ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇస్తాను. అట్లానే సర్వే నెంబర్ 6లో వచ్చేసి కాకసాని రామగోపాల్ రెడ్డి గారు వచ్చేసి యాగశాల కట్టాలని, వేద పాఠశాల కట్టాలని చెప్పేసి 85 సెంట్లు భూమి దేవస్థానానికి రిజిస్టర్ చేసి ఇచ్చున్నారు. ఆ భూమిలో కానీ మళ్ళీ ఆయన వచ్చేసి యాగశాల కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి కానీ నోటీస్